ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే జాతీయ న్యాయ సేవల అథారిటీ చట్టం 1987 అనేది మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం. ది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ద్వారా నవంబర్ 1995లో ఈ చట్టం భారతదేశంలో అమలైంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా న్యాయ సాయం అందించే విధంగా ఈ చట్టం అనేది కీలకమైన ఉద్దేశంతో అమలు చేయబడుతుంది. అంతే విధంగా కాకుండా ఈ చట్టం యొక్క లక్ష్యాలు ఏంటంటే భారతదేశంలోని అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా న్యాయ సాయం అందించడం, అంతేకాకుండా జైల్లో ఉన్న ఖైదీలకు కూడా ఉచితంగా న్యాయం అందించే విధంగా కీలకంగా కృషి చేయడం జరుగుతుంది. అంతే విధంగా కాకుండా బడుగు బలహీన వర్గాలకి న్యాయాలు, కోర్టు విధి విధానాలు, ఏ విధంగా కోర్టులు పనిచేయగలుగుతాయి అనే విషయాలను కూలంకషంగా వారికి న్యాయ సదస్సులు ఏర్పాటు చేసి వారికి గ్రామీణ ప్రాంతాల్లోనే వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్ లో, వాళ్ళ తాలూకాలో ఈ సహాయ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లోక్ అదాలత్ను ఏర్పాటు చేసేసి తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించే విధంగా ఈ చట్టం కీలకంగా పనిచేస్తుంది. తదనుగుణంగా ఇప్పుడు ఈ చట్టం ఇంత కీలకంగా పనిచేసింది అనడానికి ఒక ఉదాహరణగా మనం చూసుకుంటే 1995 నుంచి 2025 వరకు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చట్టం అనేది 2024 ఒక సంవత్సరంలోనే 25 లక్షల కేసులను, క్రిమినల్ కేసులను, సివిల్ కేసులను ఈ చట్టం అనేది తగ్గించేసింది. ఈ పరిష్కరించింది అంటేనే ఈ చట్టం ఎంత కీలకంగా పనిచేస్తుంది అనేది మనము విశ్లేషించుకోవడం అనేది కీలకంగా మారింది అనడంలో సందేహం లేదు.